హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ సాహితి, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మనం ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలామంది పేషెంట్స్ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి, అసలు ట్యూబ్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అనే డౌట్స్తో ఉంటారు. బేసిక్గా ఫీమేల్ యూట్రస్కి 2 ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓవరీస్కి అండ్ యూట్రస్కి మధ్యలో ఉన్న ఒక కనెక్షన్ లాంటివి అనమాట. ఎవ్రీ టైం ఓవ్యులేషన్ అయినప్పుడు, అంటే అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఏదైతే ఎగ్ రిలీజ్ అయింది ఉంటుందో అది ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఎగ్ని పిక్ చేయాలి. అది పిక్ చేసుకొని ఫాలోపియన్ ట్యూబ్లోకి ఎగ్ వచ్చిన తర్వాత హస్బెండ్ కణాలు రిలీజ్ అయినప్పుడు హస్బెండ్ కణము అండ్ అండాశయంలోంచి రిలీజ్ అయిన అండము ఇవి రెండు ఫాలోపియన్ ట్యూబ్లో కలుస్తాయి, అంటే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ జరగటానికి ట్యూబ్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో ఈ ట్యూబ్ టెస్ట్ ఎందుకు చేయాలి అంటే కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే టీబీ, క్లెమిడియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ట్యూబ్స్ అనేవి అతుకులు ఏర్పడడం, లేదా ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటే ఓవరీస్ ఒక ప్లేస్లో ఉండడం, అంటే అండాశయాలకి ట్యూబ్స్కి మధ్య డిస్టెన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్ టెస్ట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి హెచ్ఎస్జి, ఇంకొకటి సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ. హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్. ఇది ఎక్స్రే పద్ధతి ద్వారా చేసే టెస్ట్ అన్నమాట. ఈ హెచ్ఎస్జిలో మనం ఏం చేస్తాము అంటే మనము గర్భసంచి ద్వారం ద్వారా ఒక ట్యూబ్ లాంటిది పెట్టి దాని నుంచి మనం డై అనేది పాస్ చేస్తాం. డై పాస్ చేసి దాన్ని మనం సీరియల్ ఎక్స్రేస్ తీస్తాం. ఎక్స్రే తీసినప్పుడు 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కనుక మనం పాస్ చేసిన డై మనకి స్పిల్లేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్రేలో 2 సైడ్లు మనకి స్పిల్లేజ్ కనిపిస్తూ ఉంటే అవి పేటెంట్ ట్యూబ్స్, అంటే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అని చెప్తాం. సో ఈ హెచ్ఎస్జి ఏంటి అంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు కాకుండా పీరియడ్ వచ్చిన తర్వాత 7th నుంచి 10th డే మధ్యలో చేయించాల్సి ఉంటుంది. పీరియడ్ వచ్చిన 2వ రోజే మనం ఈ ట్యూబ్ టెస్ట్ హెచ్ఎస్జి ఆర్ ఎస్ఐఎస్ అనేది మనం చేయము. ఎందుకంటే ఆల్రెడీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మనం మళ్ళీ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ ట్యూబ్ టెస్ట్ అనేది మనం పీరియడ్ వచ్చిన డే 7 టు డే 10 మధ్యలో మనం చేస్తాం. హెచ్ఎస్జి అనేది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్. అండ్ హెచ్ఎస్జితో కంపేర్ చేస్తే ఎస్ఐఎస్ అంటే సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ. ఈ ఎస్ఐఎస్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్ అండ్ ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్ చేస్తామన్నమాట. ఈ ఎస్ఐఎస్ కూడా సేమ్ డే 7 టు డే 10 మధ్యలో పేషెంట్ వస్తారు మన దగ్గరికి. వచ్చిన తర్వాత చిన్న క్యాథెటర్, అంటే ఐయుఐ చేసే అలాంటి క్యాథెటర్తోనే మనము సెలైన్ అనేది పుష్ చేస్తాం. సెలైన్ పుష్ చేసి అల్ట్రాసౌండ్ స్కాన్లో బోత్ సైడ్స్ ఈ మనం పుష్ చేసిన సెలైన్ స్పిల్లేజ్ ఉందా లేదా చూస్తాం. సో బోత్ సైడ్స్ స్పిల్లేజ్ ఉంది అంటే బోత్ ట్యూబ్స్ ఆర్ పేటెంట్ అంటాం అనమాట. సో ట్యూబల్ బ్లాక్స్ అని ఎప్పుడు చెప్తాము అంటే మనం పుష్ చేసిన సెలైన్ కొంచెం స్లోగా స్పిల్లేజ్ ఉన్నప్పుడు లేదా డిలేడ్ స్పిల్ ఉన్నప్పుడు మనం దాన్ని ట్యూబల్ స్పాజమ్ అంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి పెయిన్ వల్ల దానివల్ల ట్యూబ్స్ అనేవి కొంచెం స్పాజంలో ఉంటాయి. ఆ స్పాజంలో ఉండడం వల్ల మనకి ఫ్రీ ఫ్లో కనిపించదు అనమాట. అలాంటి పేషెంట్స్కి మనం ఏం చెప్తామంటే 1 or 2 సైకిల్స్ తర్వాత మళ్ళీ రమ్మంటాం. మళ్ళీ రమ్మన్న తర్వాత మనం ఈ టెస్ట్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తాం. రిపీట్ చేస్తే 60% ఆఫ్ ది పేషెంట్స్లో మనము ట్యూబ్స్ అనేవి పేటెంట్ అనేది చూస్తాం. సో ఈ ట్యూబ్ టెస్ట్ ఇంకొక రీజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చి ఫస్ట్ బేబీ ఏజ్ 3 or 4 years అయింది, బట్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చాలామంది కంప్లైంట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో మనం మెయిన్గా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వీటి వల్ల ట్యూబ్స్ అనేవి కొంచెం స్పాజంలోకి వెళ్ళడం, మైన్యూట్గా బ్లాక్స్ ఉండడం ఇవన్నీ ఉంటాయి. సో మనం హెచ్ఎస్జి ఆర్ ఎస్ఐఎస్ చేసినప్పుడు ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ట్యూబ్స్ ఓపెన్ అవ్వడం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా ట్యూబ్స్ మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్ అనేది పిక్ చేసుకొని ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ట్యూబల్ టెస్ట్స్ అనేవి మనం న్యాచురల్గా ట్రై చేస్తున్నాము, ఐయుఐ పద్ధతికి వెళ్ళాలనుకుంటున్నాము, న్యాచురల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని డౌట్స్ ఉన్న వాళ్ళు ట్యూబ్ టెస్ట్ ఒకసారి చేయించుకుంటే బెటర్.